హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజీ కళ్యాణ్ 9488 వెజిటేబుల్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మనం బియ్యంని నైటే నానబెట్టేసుకోవాలి. ఒక కప్పుకి ఒక సొరకాయ సరిపోతుంది. పొద్దునే మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఒక సొరకాయ, కొత్తిమీర, క్యారెట్టు, ఇంకా పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అన్నీ కూడా వేసేసుకుని మిక్సీ జార్లో, అల్లం ఏంటంటే పైన గార్నిష్గా ఉంటుందని చెప్పి నేను పైన కూడా కొద్దిగా తురిమి వేసాను. అన్నీ మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టేసుకుని మనం దోశ ప్యానం వేడెక్కగానే దోశ వేసేసుకోవటమే. చాలా బాగుంటుందండి టేస్ట్. మనం సొరకాయే వీక్లో 2-3 టైమ్స్ తీసుకోవాలి. ఎండాకాలం మనం డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము. ఇలాగా హెల్తీగా టేస్టీగా మనం దీంట్లోకి చట్నీ కూడా అవసరం లేదు మనకి. ఇలాంటి దోశలు తిన్నామంటే చట్నీ కూడా అవసరం లేదు. డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటాం. మీరు కూడా ట్రై చేయకపోతే తప్పక ట్రై చేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై